తెలంగాణ రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే మరో 2 రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గనుందన్నారు అధికారులు. సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గత వారం నుంచి కూడా అడపదడప వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఈదురుగాలతో పాటు వడగళ్ల వర్షం కూడా నమోదైంది. మరి రాబోయే 3 రోజుల పాటు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ గత 2 రోజుల నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. నిన్న వడగళ్ల వర్షం కూడా నమోదైంది. సో ప్రజెంట్ ఈ వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి సార్? నిన్న కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో చాలా చోట్ల ఈ యొక్క వడగండ్ల వానతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపించింది. ఇంకా చూసుకున్నట్లయితే అటు కొమరం భీం, ఈవెన్ చూసుకున్నట్లయితే కరీంనగర్, ఈవెన్ మెదక్లో కూడా మనకి వడగండ్ల వర్షం అనేది కురిసింది. ఈవెన్ సిద్దిపేటలో కూడా సుమారు 5 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. అలాగే చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెంలో 2 సెంటీమీటర్లు, ఇంకా కామారెడ్డిలో కూడా 2 సెంటీమీటర్లు, ఇంకా చాలా చోట్ల 1 సెంటీమీటర్ వరకు కూడా వర్షపాతం అనేది నమోదవడం కూడా చూసాము. సో రానున్న 3 రోజులు కూడా తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం వడగండ్ల వర్షం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే సార్, అంటే ఎందుకు ఈ వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి? ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏం కొనసాగుతున్నాయి సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఒక ద్రోణి అనేది రాష్ట్ర సరిహద్దుల్లో ప్రస్తుతం కొనసాగుతుంది. అటు మరత్వాడ నుంచి అటు విదర్భ, తెలంగాణ మీద కొనసాగడం వల్ల మనకి రాగల 3 రోజుల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, సో నిన్న చూసాము ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు అయితే నమోదయ్యాయి. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందా సార్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు సుమారు 9 జిల్లాలకు మాత్రం వడగండ్ల వర్షాల సూచన అనేది జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు, అటు ఆదిలాబాద్, కొమరం భీం, ఇంకా చూసుకున్నట్లయితే మంచిర్యాల్, నిర్మల్, ఇక నిజామాబాద్, ఈ యొక్క జిల్లాలకు ఈరోజు వడగండ్ల వాన కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇటు 5 జిల్లాలు, ఉత్తర 5 ఉన్నటువంటి 5 జిల్లాలు, అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణలో కూడా ఇటు చూసుకున్నట్లయితే మనకి సుమారు భద్రాద్రి కొత్తగూడెం, ఇంకా చూసుకున్నట్లయితే నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, ఈ యొక్క జిల్లాలకు కూడా వడగండ్ల వాన వర్షాలు ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే సార్, మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఈదురుగాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రోజు సంబంధించి కావచ్చు, ఈదురుగాలకు ఎట్లాంటి అలర్ట్స్ ఇవ్వడం జరిగింది, ఎలాంటి కలర్ వార్నింగ్స్ ఇచ్చారు? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా రానున్న 3 రోజులు కూడా ఈదురుగాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అటు ఉత్తర, ఈవెన్ దక్షిణ జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే ఉంది. ఈదురుగాల ప్రభావంతో పాటు కొన్ని జిల్లాల్లో వడగండ్ల వర్షం కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ సిటీ, హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా చూసుకున్నట్లయితే ఈదురుగాల ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈదురుగాలు అనేవి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే దక్షిణ జిల్లాలకు కూడా, ఈవెన్ తూర్పు జిల్లాలకు కూడా ఆరెంజ్ అనే కలర్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ సిటీకి వచ్చేసరికి ఎల్లో కలర్తో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఓకే సార్, మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎండ తీవ్రత కూడా అధికంగానే కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఏ టైంలో ఈ వర్షాలు అనేవి మనకు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది? దాంతోపాటు ప్రజెంట్ ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇట్లాంటి ఈదురుగాల ప్రభావంతో ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది సుమారు మధ్యాహ్నం నుంచి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఉష్ణ తీవ్రత కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఉష్ణ తీవ్రత అనేది తగ్గిందనే చెప్పొచ్చు. సుమారు 3 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత ప్రతి చోట కూడా తగ్గిందనే చెప్పొచ్చు. నిన్న నమోదైనటువంటి గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే నిజామాబాద్లో సుమారు 41 వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఈవెన్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా సుమారు 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత నమోదైంది. ఈవెన్ సిటీలో కనుక చూసుకున్నట్లయితే సుమారు 35.2 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది నమోదైంది. ఓకే సార్, మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్రానికి ఏమైనా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందా? ఓన్లీ ఈదురుగాలకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేయడం జరిగిందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ
ఈదుడుగాలతో పాటు ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అటు కొన్ని తూర్పు తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈదుడుగాల ప్రభావంతో పాటు వడగండ్ల వర్షం అనేది ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే తేలికపాటి వర్ష సూచన మాత్రం కనిపిస్తుంది. ఓకే సార్, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు ఉదయం అంతా కూడా చాలా వరకు ఎండ తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. సో ఏ సమయంలో హైదరాబాద్కి వర్షం కురిసే అవకాశం ఉంది? ఎన్ని రోజుల పాటు ఇటు జిహెచ్ఎంసీకి రెయిన్ అలర్ట్ ఇచ్చారు సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ హెచ్చరికలు అనేవి రానున్న 3 రోజులు కూడా ఎల్లో హెచ్చరికలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఈదుడుగాల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం మనకు వచ్చే 4 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి అయితే చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. దాంతోపాటు దాదాపు పలు జిల్లాలకు ఉత్తర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఈదురుగాలు అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పేసి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో నుంచి ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు హైదరాబాద్కి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ వినోద్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.